రైటింగ్ స్వర్గీయులైనటువంటి బివి పట్టాభిరామ్ గారు చెప్పిన కోట్ ఇది. తలరాతను తలదన్నేదే చేతిరాత అన్నారు ఆయన. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఒక కోట్ ఉంది. ఇదే మా అమ్మగారు, "ఒరేయ్ ఏంట్రా నాన్న ఈ పుస్తకం ఏంటి ఇక్కడ మూలన పడేసావంటే, అమ్మ అది నాకు కనపడనిమ్మాక పారేదాన్ని, చచ్చిపోతున్నా చదవలేక" అని అన్నానంట నేను. ఏంటి ఎందుకు అలా ఫీల్ అయ్యాడు పిల్లాడు అంటే, ఆ కాగితం పోయినా పుస్తకం పోయినా పర్లేదని ఎందుకు ఫీల్ అయ్యాడు? దానికి సమాధానంగా ఈ కోట్ పనికొస్తది మనకి. కాగితం అక్షరాలను తనలో దాచుకుని ఉంటుంది. కొద్దిమంది అక్షరాలు మాత్రమే ఆ కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. మాకు యాక్షన్ రిసెర్చ్ అని ఒకటి ఉంటదండి మన టీచింగ్‌లో. దాంట్లో చర్యాత్మక పరిశోధన అంటారు యాక్షన్ రిసెర్చ్. గవర్నమెంట్ చేపిస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం ఎలా, విద్యార్థుల చేతిరాతను మెరుగుపరచడం అనే దాని మీద చేశాను ఇది. ఇందులో ఒక విషయం పెన్ ఎలా పట్టుకోవాలి అనేది రాశాను ఇందులో. ఒక్కొక్కళ్ళు ఉంటే ఒక ఏలు బయటికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా పట్టుకుంటారు. కొంతమంది ఇలా ఇలా బాగా దగ్గరికి కింద పట్టుకుంటారు. ఇలా పట్టుకున్నప్పుడు రాసేటప్పుడు తనేం రాస్తుంది కనపడక ఇలా మెడ వంచేయడం జరుగుతుంది. మెడ వంచి చూస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ కోనికల్ షేప్ ఎండ్ అయినప్పుడు ఇక్కడ పట్టుకోవాలి. మధ్య వ్రేలు మీద పెన్ను ల్యాండ్ అవ్వాలి ఇలాగా. ఈ పెన్ను మన భుజాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. మిగిలిన 2 వేళ్ళు చూపుడు వేలు, ఈ బొటన వేలు ఇలా ట్రైపోడ్ గ్రాస్ప్ అంటారు. ఈ 2 వేళ్ళు మిగిలిన 2 వేళ్ళు ఇలా లోపలికి ముడుచుకునుండి ఇలా ఇలా రాయాలి. ఇలా రాసేటప్పుడు నడుము నిటారుగా ఉండాలి. తల మాత్రం ఇలా కొంచెం తల వంచి ఇలా రాసుకోవాలి. అద్దం ముందు నిలబడి మనం ఎంత మేకప్ చేసుకున్నా ఒక్కటి లేకపోతే ఆ మేకప్ అంతా వేస్టే. ఆ ఒక్కటేంటంటే మొహం మీద చిరునవ్వు లేకపోతే మేకప్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలాగే రాసేటప్పుడు కూడా నా హ్యాండ్ రైటింగు ఎంత బావుందో, చాలా సూపర్ ఉంది, నేను బాగా రాస్తా, ఇలా ఒక చిరునవ్వుతో రాయగలిగితే అందంగా రాస్తారు. అలా కాకుండా నా హ్యాండ్ రైటింగ్ బాగుందా, నేనేం రాస్తాను అలా ఫీలింగ్ పెట్టుకుంటే అలా రాస్తే రైటింగ్ బాగోదు. ఇక్కడ ఒక 5 గీతలు, అందమైన చేతిరాత కోసం 5 గీతలు అని చెప్పి, హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 5 గీతలు రావాలి. ఈ 5 గీతల్లో ఒకటి 0 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండోదేమో 0 క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒక స్ప్రింగ్, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ 5 గీతలు ప్రాక్టీస్ చేస్తే ఇంకా చెయ్యి బాగా తిరగడం కోసం ఇది కూడా లాస్ట్‌లో ఉన్నది బోనస్ లైన్ కూడా ఒకటి రాశా. ఈ 5 గీతలు బాగా ప్రాక్టీస్ చేస్తే చెయ్యి బాగా తిరుగుతుంది. పిల్లలకు అక్షరాలు నేర్పడానికి ఈ మధ్య దిద్దటం ఏం లేదు. పలక మీద దిద్దించడం చేయట్లా మనం.